వారాహి నమః. అందరికీ నమస్కారం. శక్తి స్వరూపిణి, సర్వలోక రక్షకురాలు, మన కష్టాలన్నీ తీర్చే తల్లి వరాహమ్మకి శిరసు వంచి నమస్కారం చేసుకుంటూ ఈ పవిత్రమైన వీడియో ప్రారంభిస్తున్నానండి. ఈ వీడియో ఎవరైతే పూర్తిగా భక్తితో ఉంటారో వాళ్ళ జీవితాల్లో ఉన్న సమస్యలు, అడ్డంకులు, శత్రు భయాలు, ఆర్థిక కష్టాలు, మానసిక బాధలు అన్నీ తల్లి దయతో క్రమంగా తొలగిపోతాయి. ఈరోజు మనం వినబోయే కథ దేవి భాగవతంలో చెప్పబడిన సురద కథ. ఈ కథ కేవలం ఒక పురాణ కథ కాదు, ఇది మన జీవితానికి అర్థం లాంటి కథ. పూర్వం ఒక మహాశక్తిమంతుడు ఉన్నాడు. అతని పేరు సురదుడు. అతను ఒక రాజు, ధర్మంగా రాజ్యం పాలించేవాడు, ప్రజలను పిల్లల్లా చూసుకునేవాడు. కానీ కాలం మారింది. శత్రువులు కలిసి పెద్ద సేనతో దాడి చేశారు. యుద్ధంలో సురదుడు ఓడిపోయాడు. తన మంత్రాలు కూడా శత్రువుల వైపు తిరిగిపోయారు. అప్పుడు సురదుడు అనుకున్నాడు, నన్ను నమ్మి నేను ఎవరి కోసం జీవించాను, అదే వాళ్ళు నన్ను మోసం చేశారు. ఇక నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని అనుకొని తన గుర్రం మీద అరణ్యానికి వెళ్ళిపోయాడు. అడవిలో పులులు, సింహాలు, ఏనుగులు, కానీ అతని మనసులో భయం లేదు, బాధ మాత్రమే ఉంది. అక్కడ ఒక ముని ఆశ్రమం కనిపించింది. ముని ప్రశాంతంగా తపస్సు చేస్తూ ఉంటాడు. సురదుడు ఆయన ముందు పడిపోయి ఏడుస్తూ ఇలా అంటాడు, స్వామి, నేను రాజుని, కానీ నేను దరిద్రుడిని. ఆ రాజ్యం పోయింది, నా కుటుంబం దూరమైంది, నాకు బ్రతకడానికి ఆశ లేదు, నీ పాదాల దగ్గరే చావాలి. ముని నవ్వుతూ అంటాడు, రాజా, నీ బాధ నీదే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి బాధపడుతుంటాడు, కానీ బాధకు పరిష్కారం దేవి శరణం. అప్పుడే అక్కడికి ఒక వయసుడు వచ్చాడు. అతని పేరు సమాధి. అతను చాలా ధనవంతుడు, కానీ అతని భార్య, పిల్లలు ఆస్తి కోసం అతన్ని బయటకు తోసేశారు. సమాధి ఏడుస్తూ ఉంటాడు, నా డబ్బు పోయింది అన్న బాధ లేదు, నా వాళ్ళు నన్ను వదిలేశారు అన్నదే బాధ. సురదుడు అంటాడు, నువ్వు కుటుంబం కోల్పోయావు, నేను రాజ్యాన్ని కోల్పోయావు, ఇద్దరం బాధలోనే ఉన్నాం, ఇది దేవుడి ఆటే. ముని అంటాడు, మీరిద్దరూ మోహంలో ఉన్నారు. మోహం అంటే నా రాజ్యం, నా కుటుంబం, నా పేరు, ఇవన్నీ తాత్కాలికమే. ఈ మోహాన్ని దాటితేనే శాంతి, దాన్ని దాటించే శక్తి ఒక్క తల్లికే ఉంది, అదే జగన్మాత. ముని చెప్పిన విధంగా ఇద్దరు నవరాత్రి వ్రతం చేశారు. 2 సంవత్సరాలు కేవలం ఆకులు తింటూ జపం చేశారు. 3వ సంవత్సరం కేవలం నీళ్లు మాత్రమే తాగారు. చివరకు తన శరీరాన్ని అగ్నిలో అర్పించేందుకు సిద్ధమయ్యారు. అప్పుడే ఆకాశం నుండి ఒక దివ్య కాంతి, ఎర్రని వస్త్రాలు ధరించిన వరాహి అమ్మ ప్రత్యక్షమైంది. అమ్మ అన్నది, మీ తపస్సు నాకు నచ్చింది, వరం కోరుకుంది. సురదుడు అన్నాడు, తల్లి, నా రాజ్యం తిరిగి కావాలి, నా గౌరవం తిరిగి కావాలి. అమ్మ నవ్వింది, నీకు అన్నీ తిరిగి వస్తాయి. సమాధి అన్నాడు, తల్లి, నాకు డబ్బు వద్దు, నాకు శాంతి కావాలి. అమ్మ అతనికి దివ్య జ్ఞానం ఇచ్చింది. చూసారా, సురదుడు కోరుకున్నది భౌతిక సుఖం, సమాధి కోరుకున్నది ఆధ్యాత్మిక శాంతి. తల్లి ఇద్దరికి ఇచ్చింది ఎవరి కోరిక వారికి. అందుకే మీరు ఏ కోరికతో ఉన్నా వరాహి అమ్మ ముందు పెట్టండి. డబ్బు కావాలంటే, శాంతి కావాలంటే, ఆరోగ్యం కావాలంటే, విజయం కావాలంటే తల్లి నిరాశపరచదు. ఈ వీడియో పూర్తిగా విన్న మీరు నిజంగా అదృష్టవంతులు. ఈ రోజు నుంచే మీ జీవితంలో మంచి మార్పు మొదలవుతుంది. వరాహి అమ్మ మీ ఇంట్లోకి శాంతి, సంపద, ఆరోగ్యం తీసుకురావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై వరాహి మాత.